హిందూ కోడూరి హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తీసిన సినిమా 'ప్రేమలో'. చరిష్మా శ్రీకర్ హీరోయిన్. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా థియేటర్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే రాజమండ్రిలో పుట్టి పెరిగిన రవి మన చంద్రు కోడూరి చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. తండ్రి శివాజీ రాజా ఉన్నా సరే రవిని పట్టించుకోకుండా తాగుడికి బానిసైపోయి ఉంటాడు. మెడికల్ షాప్‌లో పనిచేసే రవి ఎప్పటికైనా ఓ మెడికల్ షాప్ పెట్టుకోవాలనేది మనోడి డ్రీమ్. అనుకోకుండా ప్రశాంతి చలిస్మాని చూసి తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. మూగదైన ప్రశాంతి ఇష్టపడుతున్నానని రవి చెప్పేసరికి ఇతన్ని ప్రేమిస్తుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రశాంతి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. రవి తనని రేప్ చేస్తున్న వీడియోనే దీనికి కారణమని తెలుస్తుంది. అయితే ప్రాణంగా ప్రేమించిన రవి ఎందుకు ఆమెపై బలాత్కారం చేశాడు? అసలేం జరిగింది అనేదే స్టోరీ. ఇంకా తెలుగులో లవ్ స్టోరీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్లు మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. మొదలు పెట్టడమే ఓ వ్యక్తి మీద అటాక్ చేయడం చూపించి సినిమాని ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. అసలు ఏమైంది? ఎందుకు ఒక్కొక్కరిని హీరో ఎందుకు చేస్తున్నాడనే విషయం నెమ్మదిగా రివీల్ చేస్తూ కథలోకి తీసుకువెళ్లారు. ఫస్ట్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్, స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్‌లో అసలు కథేంటనేది రివీల్ చేశారు. నిజానికి ఇది కొత్త కథేం కాదు. రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి స్థాయి గోదావరి యాసలో ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళతామనే డైలాగులు చెప్పే ప్రేమికులే ఉన్న ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి కోసం చావుకు కూడా వెనుకాడకుండా ముందుకు వెళ్లేవారు ఉన్నారని ఒక సినిమాటిక్ టచ్ ఇచ్చి మళ్ళీ చెప్పారు. రొటీన్ కథ, ఊహకు అందేలా ఉన్న సీన్లు కొంత నిరాశ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్కౌట్ చేస్తే బాగుండేది. క్లైమాక్స్ ఎవరూ ఊహించిన విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి అయితే ఈయనలోని దర్శకుని, నటుడిని అంతా డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి చెడు అలవాటు లేక జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లే యువకుడు పాత్రలో చందు సరిగ్గా సరిపోయాడు. నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రశాంతి డైలాగ్స్ లేని పాత్రలో కళ్ళతోనే భావాలు పలికించి ఆకట్టుకుంది. శివాజీ రాజా చేసింది అతిథి పాత్ర లాంటిది. కానీ ఉన్నంత వరకు ఎమోషన్స్ పండించాడు. మిగతా వాళ్ళు పర్వాలేదనిపించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ సరిగా సరిపోయింది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.